అయితే ఆ అమ్మాయి ఇంతవరకు బయటికి రాలేదు. వాళ్ళ పేరెంట్స్ కోర్ట్‌లో ఫైట్ చేస్తూనే ఉన్నారు. కానీ నో యూస్ అనమాట. సో, మన ఇంటి దగ్గరికి గానీ ఎవరన్నా వచ్చినా ఇట్లా పాంప్లెట్స్ తీసుకొని మీరస్సలు రానివ్వకండి. వాళ్ళు చెప్పే మాటలు అస్సలు వినకండి. వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రాప్ చేయాలి అని చాలా ట్రై చేస్తారు. ఆ! ఎవరన్నా ఇంట్లో హెల్త్ బాలేదనుకోండి, లేదా ఏదన్నా కొంచెం ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇక వాళ్ళు దాని మీద మీరు మా దేవుడిని నమ్ముకోండి, మీకు మంచి జరుగుతది అనేసి ఇక మిమ్మల్ని రోజు ఫాలో అప్ చేస్తారు. చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి మిమ్మల్ని అక్కడికి, ఇక్కడికి, ఇక్కడికి, అక్కడికని తీసుకెళ్ళి బాగా మిమ్మల్ని ఫైనాన్షియల్‌గా కూడా చాలా నాశనం చేసేస్తారు. మొన్న రీసెంట్‌గా ఒక 2 మంత్స్ క్రితం ఏదో మెడిటేషన్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ దాంట్లో ఒక అమ్మాయి కూడా ఇట్లనే ఒక 20 ఇయర్స్ ఉన్న అమ్మాయి, 25 లోపే ఉంది అమ్మాయికి. సో, ఆ అమ్మాయి కూడా ఇట్లా మెడిటేషన్ అని వెళ్ళి ఆ సంస్థలో ఉన్న ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రేమ పేరుతో అమ్మాయిని ప్రాబ్లమ్స్‌కి ఇంకా నేను ఇక ప్రేమ పేరుతో అంటే మీరు అర్థం చేసుకోండి. ఇక ఇక అవన్నీ చేసి ఇక ఆ అమ్మాయిని చివరికి బయటికి తోసేశారు. సో, ఇలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా అమ్మాయిలు ఇలాంటి ట్రాప్‌లో వెళ్ళకండి. మీరు మెడిటేషన్, యోగా ఒక లెవెల్ వరకు చేసి దాన్ని అంతే. అంతేగాని వాటిని మీ జీవితాల్లో తెచ్చేసుకొని ఆడవాళ్ళు మెయిన్‌లీ అవి మనల్ని దాంట్లో తెచ్చుకొని దాన్ని పూర్తిగా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోకండి. మీ దానివల్ల మీ ఆస్తులు, మీ పిల్లల దానికి సంబంధించినవి ఏమన్నా ఉంటే అవి ఎఫెక్ట్ చేస్తారు. మీకు చెప్పేవన్నీ మాయమాటలు. అవి గనక నమ్మి మీరు దాంట్లోకి వెళ్తే కొన్ని రోజులు దాంట్లో పని కూడా చేయించుకుంటారట. గిన్నెలు తోమటం, వంట చేయటం. దాన్ని ఏ పేరిట? సర్వీస్ పేరిట. సర్వీస్ అని చెప్పేసి ఇక ఈ పనులన్నీ చేయించుకొని మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని మిమ్మల్ని మార్పిడి చేసి ప్లస్ మిమ్మల్ని ఇక వాళ్ళ ఆశ్రమానికి తరలించేటట్లయితే మీరు కంప్లీట్గా ఇంట్లోంచి లేదు నేను ఇక్కడ ఉండను, నేను అక్కడికి వస్తా అంటే అక్కడికే తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయి మిమ్మల్ని ఎట్లా వాడుకోవాలో, ఒక అమ్మాయిని ఒక ఆడవాళ్ళని ఎట్లా వాడుకోవాలో అలా వాడుకుంటారు. ఇంతకన్నా ఎవరన్నా చెప్తారా? అది నిజమండి బాబు. అవి ఏవి బయటికి రావట్లేదు కానీ మిమ్మల్ని ఎయిదర్ ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటారు, లేదా ఆ వెళ్ళిన వాళ్ళని, లేదా ఎక్స్ట్రీమ్ కేసెస్లో వాళ్ళని చంపేసి వాళ్ళ ఆర్గాన్స్ని తీసుకెళ్ళిపోతారు, ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. కొన్ని కోట్ల వ్యాపారాలు, కొన్ని మనకి తెలియని విషయాలు ఇవన్నీ. సో మనకేం తెలుస్తుంది? మనం తెలిసినంత వరకు మనం ఏమనుకుంటాం, ఇవన్నీ జస్ట్ మెడిటేషన్, అది ఇది ఇది అది, అబ్బా ఎంత బాగా చెప్తున్నారు మాటలు అని మాటలకి పడిపోయి మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత కానీ వాళ్ళ నిజస్వరూపాలు తెలిసి కొంతమంది రియలైజ్ అయ్యి బయటకు వస్తారు. కొంతమంది ఎలా రావాలి బయటికి? బికాస్ అప్పటికే వాళ్ళ పేరెంట్స్ కొంతమంది బతికుండా పోవచ్చు. ఇట్లా పిల్లలు వెళ్ళిపోయారు, అక్కడ ఉన్నారు, వీళ్ళేమో మాట్లాడనివ్వరు. వాళ్ళు బతికారా చచ్చిపోయారా వాళ్ళ పేరెంట్స్ వీళ్ళకి తెలియని కూడా తెలియనివ్వరు సరిగా. అప్పుడు ఏమవుతుంది? కంప్లీట్గా కనెక్షన్స్ అనేవి కట్ అయిపోతాయి. వీళ్ళు లోపల ఒకవేళ రియలైజ్ అయ్యి అమ్మో ఇక్కడ జరుగుతున్నంత ఘోరము, బయట చెప్పింది ఒకటి, ఇక్కడ చెప్పింది ఒకటి, సో నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాము అనుకున్నా సరే వాళ్ళని వెళ్ళలేని స్థితికి వీళ్ళంతా తీసుకొస్తారు. సో దయచేసి ఇలాంటి ఆర్గనైజేషన్స్కి అట్రాక్ట్ అవ్వకండి. ఇలాంటి మోసపూరితమైన మాటలు చెప్తుంటారు, అలాంటివన్నీ నమ్మకండి. మీ ఇంట్లో మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతారో
ఆ దేవుని పూజ చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. మీ ఇల్లే మీకు సేఫెస్ట్ ప్లేస్. అది దాటి మీరు కనుక ఎవరినో నమ్మి బయటికి వెళ్ళారా, మీరు అప్పుడే డేంజర్లో పడ్డట్టు. ఆ డేంజర్లో పడకుండా మిమ్మల్ని, మీ ఫ్యామిలీని, మీ సరౌండింగ్స్లో కూడా ఇలాంటి ఎవరన్నా వచ్చి ఏమైనా చేస్తుంటే వెంటనే ఇన్ఫామ్ చేయండి పోలీసులకి. ఇది చాలా అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ ఈ విషయాల్లో. ఇదేంటంటే లోపల 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 వెళ్ళిపోతూ ఉంది. మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఇమీడియట్గా మనకి ఏం అర్థం కాదు అసలు. జస్ట్ మీటింగే కదా, అది టెంపుల్లో మీటింగ్స్ పెడతారు, ప్లస్ ఇళ్ళ దగ్గరకు వచ్చి ఒక్కొక్కరిని కలుస్తారు, వాళ్ళని బాగా బ్రెయిన్ వాష్ చేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారు మనకి, ఏమైనా హెల్ప్ చేస్తే మనం వాళ్ళల్లోకి వెళ్ళిపోతామని తెలిస్తే అది కూడా చేస్తారు. చేస్తే ఇక చిన్నగా వాళ్ళ ట్రాప్లోకి ఎట్లా తీసిపోవాలో అట్లా తీసిపోతారు. అలా ఆ ట్రాప్లోకి పడి వెళ్ళారా ఇక మొత్తం నాశనమే అండి. ఇప్పటికీ చాలామంది ఇలాంటి ఆస్తులు పోగొట్టుకొని బయటికి వచ్చి, కొంతమంది పాప మధ్యలో రియలైజ్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి బయటకు వచ్చిన తర్వాత. కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళకి ఆస్తులు ఇచ్చి వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఆస్తులు ఉన్న వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు మోసపోయి వాళ్ళ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఆస్తులన్నీ వాళ్ళకి రాసిస్తే మరి పిల్లలు ఎక్కడుంటారు? పిల్లలు ఇల్లు వాకిల్ లేక పక్కన ఎదురు రేకుల షెడ్లు వేసుకుని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది అండి. ఇలా మనకి అర్థమే కాదు. మనకేముంది, యూట్యూబ్ ఓపెన్ చేసి యోగా అనగానే నాకు వాళ్ళు కనిపిస్తారు, వీళ్ళు కనిపిస్తారు, మెడిటేషన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది, నాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు అనేసి చెప్పేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. ఆ మెడిటేషన్లో ఆపరేషన్స్ చేస్తారండి ఎవరన్నా? కొంచెం అన్న ఆలోచించాలి కదా మనం. మెడిటేషన్లో ఆపరేషన్స్ చేస్తారట, చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తారట, ఏవేవో. అసలు అవి చెప్పే వాళ్ళకన్నా ఉండాలి, అది విని మనం నమ్ముతున్నాం చూడండి, మనం ఎంత అమాయకులమో మనం కూడా అర్థం చేసుకోవాలి. అలాంటివన్నీ నమ్మి మోసపోకండి. అలాంటివే ఉంటే ఇంకా మనకి హాస్పిటల్స్ ఎందుకండి? మెడిటేషన్లో ఎవరో వచ్చంట కుట్లు వేస్తారంట, కట్ చేస్తారంట. ఇవన్నీ అసలు నమ్మకండి. చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు, అది వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ సొంతగా డబ్బు సంపాదించడానికి అదొక మార్గం. జనాల్ని పిచ్చోళ్ళని చేసి ఏముంది, ఏదని చెప్తే నమ్మేశారనుకోండి, చెప్తారు. చనిపోయిన వాళ్ళని లేపుతారట, క్యాన్సర్ వచ్చిన వాళ్ళని క్యాన్సర్ లేకుండా చేస్తారట. రియల్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని క్యాన్సర్ లేకుండా చేస్తే హాస్పిటల్లో నానా తిప్పలు పడి డబ్బులు పోగొట్టుకొని కీమోలు చేయించుకొని ఎందుకండి అంతమంది బాధపడతారు? ఎక్కడన్నా అసలు ఇది ఉందా? కానీ పిచ్చి జనం ఇంకా నమ్ముకుంటూ వాళ్ళ వెనకాలే పోతారు. కానీ మీరు ఆలోచించుకోండి, ఇట్లాంటివి చూడకండి అసలు. ఇలా ఎవరైనా చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి, అది మిమ్మల్ని మోసం చేయడానికే వాళ్ళు ఇలాంటి డ్రామాలన్నీ చేస్తున్నారని. సో అసలు అది అటువైపుకి వెళ్ళకండి. ఆశ్రమాలు, బాబాజీలు, ఇంకేవేవో ఇంకో మతానికి సంబంధించిన ఇంకొకళ్ళు, వాళ్ళందరూ తెలిసిపోతున్నాయి కదండి. కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది ఇంకా ఏదో చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తామని అబద్ధాలు చెప్పించి ఏవేవో చేస్తున్నారు. ఆ ట్రాన్స్ మూవీ ఒకటి ఉంది, ఫహీద్ ఫాజల్ రీమేక్, యూట్యూబ్లో కూడా ఉంది ఆ సినిమా. ట్రాన్స్ ఆ సినిమా పేరు, అది చూడండి. అది రియల్గా ఐ ఓపెనర్ అనమాట. అందరి కళ్ళు తెరిపిస్తుంది అది చూస్తే. అసలు ఎట్లా స్టార్ట్ అవుతుంది, వీళ్ళు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు అట్లా చెప్పడానికి. అసలు వాళ్ళు నార్మల్గా చెప్పే మాటలు కదండి బాబు. అసలు వాళ్ళు ఒక పిచ్లో ఇట్లా వెళ్ళి ఇట్లా వెళ్తుంది అనమాట.
అది ఒకలాంటి ట్రైనింగ్ ఇస్తారండి. ఆ, అదిగో వచ్చేస్తున్నారు, దేవుడు దిగుతున్నారు ఇప్పుడే అనగానే ఆ వేవ్కి వెళ్ళిపోతాం మనం. జాగ్రత్తగా ఉండండి. అలాంటి వాళ్ళకి, అలాంటి పరిస్థితులకి, అలాంటి వాళ్ళు వచ్చినా సరే అలాంటి వాళ్ళ మాటలు నమ్మకండి. వాళ్ళు ఎన్నో చెప్తారు. సో మీ పిల్లలు ఏమన్నా ఇట్లాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారా? ఆ తెల్ల డ్రెస్సులు వాళ్ళు అస్సలు అది చాలా డేంజర్ అంటే డేంజర్ అండి. అసలు వాళ్ళని అమ్మో చాలా భయం వేస్తుంది. నాకే భయం వేస్తుంది. అవన్నీ నాట్ ఇంట్రెస్టెడ్, డోంట్ షోలో పెట్టుకోండి. ఈవెన్ పిల్లల ఫోన్లో ఉన్న పెట్టండి. ఈ మెడిటేషన్లో ఇలాంటివి ఏమన్నా స్పీచెస్ ఇలాంటివన్నీ ఆపేసేయండి. అదండి ఈరోజు టాపిక్. మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. ఎందుకంటే నేను కొన్ని రోజులు ఢిల్లీ ఇన్సిడెంట్ చూసి చాలా కొన్ని రోజులు డిస్టర్బ్ అవుతాం మనం. ఏంటి ఇట్లా ఉందా, అమ్మాయి ఇట్లా అయిపోయింది. వాళ్ళ పేరెంట్స్ పాపం రోడ్డు మీద నిల్చొని మాట్లాడుతూ ఉంటారు, ఇద్దరు ఓల్డ్ పేరెంట్స్. అది ఇప్పటికీ మాట్లాడుతుంటే మనకి విజన్ కనిపిస్తుంది కదా అట్లా. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈరోజుకి ఇదే, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ అండి.